ఏంటి బాబు గొర్రెలు మిస్టర్ గొర్రెలు ఏమంటున్నారు గురుగారు? ఎప్పుడు గొర్రెలు ఏమంటున్నారంటే అన్నీ వాళ్ళే తయారు చేశారు, ఎందుకు వాడుతున్నారు అని. ఇదే కదా నీ క్వశ్చన్? ఓకే, అరే ఏంటి పుచ్చుకోమ్మా, అదే సెల్ వస్తుంది అయినా పర్లేదు, పుచ్చుకో, అట్లే పుచ్చుకో. ఇప్పుడు ఏదైనా వస్తువులు తయారు చేశారు అంటున్నారు కదా గొర్రెలు, అంటే క్రిస్టియన్స్. అది ఎవరికి సంబంధించింది? క్రిస్టియన్ సంబంధించింది. ఇక్కడ ఉండే గొర్రెలకి క్రైస్తవులకి ఏం సంబంధం లేదు. మీరేం వాళ్ళకి పుట్టలేదు కదా. ఈ క్వశ్చన్ ఎవరు చేయాలి? ఐటమ్స్ కనిపెట్టిన వాళ్ళు చేయాలి కదా. మిమ్మల్ని ఎవరు కనిపెట్టారు? మేము, మాకు పుట్టారు కదా కదా. మీ నాన్న, మీ తాత, ముత్తాత అందరూ ఎక్కడోళ్ళే. వాళ్ళు గుడికి వెళ్ళారు, మీరు గుడి సైడ్ వదిలేయారు, అంతేగా. ఇంకో విషయం, మేము క్రైస్తవులకు మాత్రం అమ్ముతాం అని బోర్డు ఎట్టమని అడుక్కుతుంటే కంపెనీలు. ఓకే, మీరు క్రైస్తవులు కాదు కాబట్టి మీరు మాట్లాడకూడదు. నెంబర్ 2 పాయింట్ అర్థమైపోయిందా? మేము కొడుకును వాడతాం, మీలా సిగ్గు లేకుండా రాంబాబు పేరుతో క్రైస్తవుడు, సాంబశివ పేరుతో క్రైస్తవుడు, ఇలా జోకులేయం. ఓకే, మీరు కూడా మాకే పుట్టారు. ఎవడైనా కామెంట్ పెడితే వాళ్ళ అమ్మ నాన్న పేరు కూడా చెప్పండి ధైర్యంగా. ఓకే, బాయ్, టాటా. మాకే పుట్టిన గొర్రెలు పెడే.